పాండవుల తండ్రి అయిన పాండురాజు, కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు మరియు వాళ్ళ బాబాయ్ విదురుడు ఎలా జన్మించారో తెలుసా? తెలిస్తే మీరు అవాక్కైపోతారు. చెప్తా వినండి. ముందైతే వీడియోకి లైక్ కొట్టేయండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. త్వరగా కంప్లీట్ చేసేయండి. భీష్ముడు ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఆయన తన వంశాభివృద్ధి చేయలేడు. వాళ్ళ తండ్రి గారి రెండవ భార్య అయిన సత్యవతి దేవికి 2 కుమారులు. వారు కూడా మరణించారు. వారిద్దరిలో రెండవ కుమారుడైన విచిత్ర వీరునికి 2 భార్యలు, అంబిక, అంబాలిక. అయితే సత్యవతి దేవి భీష్ముడితో రాజ్యాన్ని పరిపాలించడానికి రాజులు లేనందు కారణంగా వారిద్దరితో కలిసి తన వంశాభివృద్ధి చేయమని కోరింది. కానీ భీష్ముడు నిరాకరించాడు. దానికి బదులుగా దేవర న్యాయం గురించి చెప్పాడు. దేవర న్యాయం అంటే తప్పనిసరి పరిస్థితుల్లో కామభోగాలపై ఎటువంటి ఆసక్తి లేని వేద పండితుడు లేదా ముని లేదా ఋషితో కలిసి వంశాభివృద్ధి చేయడం. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్ట్ 1 కామెంట్ చేయండి. వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.